నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త. టేక్ కేర్. మహా కోపిస్టులా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్ గా ఆపారండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా. సార్ పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అవును, అసలు హాఫ్ టైమ్ క్వార్టర్. ఇదిగో మనం వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటిగా ఏం బే, నీ కంచికి నేను ఎలా కనిపిస్తున్నాను రాయ్? అసలు నువ్వు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడా నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా బెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. కాదు, నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం? ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం ఆడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్. బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా? 50 ఇచ్చి చిల్లర అడగడానికి. మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? సార్, తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రై, వీడిని లోపలికి ఈడ్చిల్లండ్రా. బాబు బాగా తెలిసింది బాబు. వాళ్ళు తమని ఎంత ఈడు చేశారో మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు. ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు. అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి గుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా 3 లార్జ్ బ్యాండ్ పట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే, నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడు. ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే. చెప్తున్నా
దుర్గా ఏంటి ఏంటిది కులులోయలో ఆ. ఖుషి బెహనా నావడి ఆ. తను ఉండే ఊరంతా గంటలో కుంటి ఆ. రికార్డు స్థాపించిందంట ఆ. నేను ఆ. మన ఊరంతా ఆ. 59 నిమిషాలలో కుంటి ఆ. కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఓసిని కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క అదే గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం ఏంటే ఎరా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంట వస్తావా నీకైనా సిగ్గులేదు నన్ను తిట్టపాకండి అయ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా దొరికిపోయాను అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా ఆ. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా ఆ? తప్పలేదండి అయ్యా సరే సరే ఇదిగా కుంటింది చాలు ఇంటికి పద నీ పని చెప్తాను ఇవాళ అటో ఇటో తెలిపోవాలి పద ఆగో ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు ఆ ఇంట్లో మనకేం పర్లేదే చిన్న పనుంది రా చెప్తా. కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి, మీ ఇల్లు వాడుకుంటాను. రా. ఏదో మాట్లాడేస్తా. అలాగే దొరక అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పుడు స్వామి డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు, అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది.